అసలు దొంగే దొంగ దొంగ అన్నట్టు ఇప్పుడు వైసీపీ నాయకులు పెట్రోల్పై గోలగోలు చేస్తా ఉన్నారు. అసలు ఇల్లు కాల్చినాడే ఇప్పుడు బకెట్ పట్టుకుని ఫైర్ మ్యాన్లో పోజులు కొడితే ప్రజలు నమ్మేస్తారా? ప్రపంచ మార్కెట్లో యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దేశానికి ఇంధన సరఫరా ఆగకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సర్దుబాట్లు చేసింది. కానీ ఈ నిజం చెప్పకుండా వైసీపీ మాత్రం సాక్షి కెమెరాల ముందు దొంగ నాటకాలు ఆడుతూ ఉంది. మనం ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే 2020లో జగన్ ప్రభుత్వం ఏం చేసిందండి? పెట్రోల్పై 31% వ్యాట్, డీజిల్పై 22.2% వ్యాట్, పైగా లీటర్కి ₹4 అదనపు వ్యాట్, ఇంకో రూపాయి రోడ్ సెస్. అంటే గేదె చచ్చినా పాలు కావాలన్నట్టు ప్రజల జేబులు ఖాళీ అయినా ట్యాక్స్ వసూలు మాత్రం ఆపలేదు కదా. మరి ఆ డబ్బులతో ఏం చేశారు? రోడ్లు వేసారా? గుంతలు పూడ్చారా? ఆంధ్ర రోడ్లు చూసి గూగుల్ మ్యాప్స్ కూడా నీ దారి నువ్వే చూసుకో బాబు అన్న రోజులయ్యి. 2021లో కేంద్రం ఎక్సైజ్ శాతాన్ని తగ్గించి రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించండి అంటే జగన్ ప్రభుత్వం ఏం చేసింది? చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టు ప్రవర్తించిందా లేదా? 5 ఏళ్ళు స్టీరింగ్ పట్టుకొని బస్సునే గోతులో దింపిన వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి డ్రైవింగ్ క్లాసులు చెప్తా ఉంటున్నారు. ఎంత విడ్డూరంగా ఉందాయా? ప్రజలు ఒక విషయాన్ని మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యారు. వైసీపీ మాటలు వినడం అంటే పెట్రోల్ బండిలో డీజిల్ కొట్టించి మైలేజ్ ఎంత వస్తుందని అడగటం అన్నట్టుగానే ఉందని ప్రజలు క్లారిటీతో ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.